హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వితాస్ క్రియేషన్. ఈరోజైతే మా ఇంట్లో దీపావళి ఎలా చేసుకున్నాము ఏంటి అనేది పూర్తిగా వీడియో చేసి చూపిస్తాను. ఈ ఈ సంవత్సరం అయితే మేము దివాళీ చాలా సంతోషంగా హ్యాపీగా జరుపుకున్నామండి. లాస్ట్ ఇయర్ అసలు దివాళీ అనేది జరుపుకోలేదు, అమ్మ చనిపోయిన కారణంగా చేసుకోలేదు. ఈ ఇయర్ అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ టైం మా బాబుతో క్రాకర్స్ కాల్చామండి. వాడికి పైనుండి కింద పడిపోయిన తర్వాత నుండి ఆఫ్టర్ లాంగ్ టైం 10 yearsకి ఫస్ట్ టైం వాడు క్రాకర్స్ కాల్చాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాడిని అంత సంతోషంగా చూడటం అనేది నేను ఫస్ట్ టైము. సో మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ దివాళీ. అవును, సరిపోయింది. వీళ్ళు వచ్చారు. మమ్మీ ఇట్రా 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 వీడియో తీయంటే దూరం తిరుగు మా దగ్గర జరుగుతారా వేస్తారు ఇంకా దగ్గరగా ఇంకా మంట మంట డాడీ మంట వస్తుంది ఇంకి నాని నాని మంట వస్తుంది ఇంకి తీసుకో కన్నా దూరం జరిగే దూరం జరుగునానా మా అంత దూరం జరుగునానా కన్నయ్య దూరం పెట్టు. దగ్గర జరుగు మా అంత దగ్గర జరుగు. ఏమైంది? దూరం పెట్టు దూరం పడే నాని కాలుతుందంట పడే.
నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను. మా బాబు ఫస్ట్ టైం క్రాకర్స్ కాల్చాడు. నిజంగా నాకు వాడు క్రాకర్స్ కాలుస్తుంటే చూడాలని అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అంత హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లె కాలుస్తుంటే చూసేవాడే కానీ అసలు కాలవకపోయేది, అట్లనే కూర్చునేది. చాలా బాధగా అనిపించేది ఇవన్నీ చూసైతే. కానీ ఈసారి మాత్రం చాలా ఎన్ని క్రాకర్స్ కాల్చాడో వాడు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాడు ఎప్పుడు ఇలానే సంతోషంగా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చినట్లయితే లైక్